హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ వచ్చి బాసుంది అండి. సో దాన్ని ఏ విధంగా చేస్తుంది, ఎంత బాగా వస్తుంది, మా స్వీట్ షాప్ రెసిపీ అండి. ఏ విధంగా చేస్తుంది, ఎంత టేస్ట్ ఉంటుందని నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. రెండు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. బాదం వచ్చి నేను ఒక 15 తీసుకున్నానండి. ఇంకా పిస్తా వచ్చి నేను ఒక 20-25 దాకా తీసుకున్నాను 1 లీటర్కి వచ్చి. సో దీన్ని ఇప్పుడు చాప్ చేసుకున్నాను. నేను తీసుకున్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలితే మామూలుగా కొద్దిగా దుడ్డుగా ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకైతే ఈ విధంగా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫుల్ క్రీమ్ తీసుకున్నానండి. నేను మిల్క్ అయితే నేను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్కి వచ్చి నేను 60 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. నేను 1/2 లీటర్ వేసుకున్నానండి ఇందాక. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా చేసుకోవాలండి ఖచ్చితంగా. నేను ఇంకా షుగర్ అనేది యాడ్ చేయలేదు. కొద్ది హీట్ అయిన తర్వాత నేను యాడ్ చేస్తాను షుగర్. ఇప్పుడు దాకా అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఇలాగా పొంగొచ్చేలా చేసుకున్నానండి. మనకు చూసారా మేగడ అనేది రావడం జరుగుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనకి పైన చూసారా ఈ విధంగా వస్తుంది. ఇదంతా ఒక సైడ్కి తీసుకోవాలండి. ఈ విధంగానే బాండి మీద సైడ్కి తీసుకొని మంచిగా ఇలా పైకి అనుకోవాలి. సో మనకి మేగడ అనేది ఒక పక్క కనుక్కోవాలండి. ఈ విధంగానే చూసారా మనకి ఈ విధంగా. చూడండి ఈ విధంగా రావాలి మనకి మంచిగానే. చూసారా ఇలా ఒక పక్క కనుక్కోవాలి. యాక్చువల్గా బాండీ పైకైనా అనుకోవచ్చు, నా దగ్గర స్టిక్ లేదండి. సో అందుకోసమని ఇందులోనే నేను ఇలా లాగుతున్నాను, పక్కకు అనుకుంటున్నమాట. మనకి మీడియం ఫ్లేమ్ మీద చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు నాకైతే 1 లీటర్కి ఒక 1/2 అవర్ పైన పడుతుందండి. సో చూడండి ఈ విధంగా మిల్క్ అనేది పొంగకూడదు. చూసారా ఈ విధంగా రావాలి, అప్పుడు మనకి మంచిగా ఉంటుందండి. షుగర్ కంటెంట్ కూడా తక్కువ ఉండాలి, ఒక 50-60 గ్రామ్స్. మీకు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి, కానీ బాగా తక్కువ వేయకండి. అప్పుడు ఏమవుతుందంటే పచ్చికోవ అయిపోద్ది అప్పుడు, అందుకోసమని. సో మనం 1 లీటర్కి అండి దాదాపు 1/2 లీటర్ పాలు మిగిలినాయి. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనకి చూసారా చిక్కబడింది పాలు, కలర్ అనేది కూడా లైట్గా ఎల్లిష్ వచ్చింది. మీకు చూపిద్దామని చెప్పి నేను సైడ్కి అనుకున్నా. కొంతమంది ఏంటంటే అలా తీయడం రాదు కదండి. సో అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా స్పూన్స్తో తీస్తున్నాను. చూడండి సైడ్ అంచులకి ఏ విధంగా వచ్చింది చూసారా, చిక్కగానే ఈ విధంగా రావాలి. చూసారా మనకి ఇంకండి మేగడ ఎలా వచ్చింది చూసారా, ఈ విధంగా రావాలి. చూసారా మన లీటర్ పాలకి 1/2 లీటర్ ఇదే ఉందండి. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలని చూపిస్తాం మీకు. మనకి ఏదైతే 1/2 లీటర్ మిల్క్ మిగిలిందోనండి, ఇప్పుడు ఇందులో మనం ఎందుకు చాప్ చేసుకున్న పిస్తా బాదం కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి మొత్తం వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకి చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో మేగడ, సో అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూపిస్తాను. ఒక 1/2 అవర్ అయితే మనకు చల్లారిపోతుంది. కొంతమంది సాఫ్రాన్ కూడా వేసుకుంటారండి, నేనైతే ఏమీ వేయలేదు. ఇలా ఒరిజినల్గా చూపిద్దామని చెప్పి చేశాను. సో ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. మనకి కంప్లీట్గా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్న మిగిలి ఉందో ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని నేను పీస్ కింద చేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకుంటాం కాబట్టి మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదండి, ఈ విధంగా కలుపుకుందాం.
మరీ ఎక్కువ కలపకూడదండి. మరీ ఎక్కువ కలిపితే చూర చూర కింద అయిపోద్ది. మనం తింటున్నప్పుడు చూడండి ఇలాంటి చిన్న చిన్న పలుకులు కింద తగులుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయండి, చాలా సూపర్ ఉంటుంది. మీ పిల్లలందరూ కూడా చాలా బాగా తింటారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ చాలా బాగా తింటారు. చూసారా మనకి మేగడ అనేది ఎలా వస్తుందో అండి ఈ విధంగా. సో నేను ఫుడ్ కలర్ అనేది వాడలేదండి. సో న్యాచురల్గా చేద్దామని ఈ విధంగా చేశాను. ఇందులోనే మనం ఏదైతే ఇందాక మనం పక్కన పెట్టుకున్నామో పిస్తా బాదం పైన చేస్తానండి. ఈ విధంగా వేసుకుని సర్వ్ చేసుకోవడం అండి. ఇదంతా మనకేనండి. అంటే మనకేంటి అంటే మీకు కాదండి, నాకు మామూలుగా తిన్నప్పుడు. చూడండి ఈ విధంగా వేసుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందనేది. సో స్వీట్ చాలా తక్కువ వేసాను కదా, చాలా బాగుందండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి, నెక్స్ట్ లెవెల్. షుగర్ ఒకటి తక్కువ వేసాము, చక్కెర చాలా బాగుందండి. ఎక్కువ వేసుకుంటే తినలేం, తక్కువ వేసుకుంటే చాలా బాగా తినొచ్చు. ఆ ఫ్లేవరు, మిల్క్ ఫ్లేవర్ కానీ, మనం అంతసేపు అనేది మిల్క్ని అనేది బాయిల్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అనేది కూడా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుసు కదా మీకు, అమ్మ షుగర్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బై, టేక్ కేర్.